లెక్కించమన్న దేవుని స్తోత్రములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం సంఖ్యాకాండం 4:38-5 వరకు. గెర్షోనీయుల్లో వారి వారి వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారు అనగా 30 ఏండ్లు మొదలుకుని 50 ఏండ్ల వరకు ప్రాయం కలిగి ప్రత్యక్ష గుడారంలో సేవ చేయుటకే సేనగా చేరు వారందరూ తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను వారిలో లెక్కింపబడిన వారు 2630 మంది. ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయతగిన వారని గెర్షోనీయుల్లో లెక్కింపబడిన వారు వీరే. యెహోవా నోటి మాటను బట్టి మోషే అహరోనులు వారిని లెక్కించిరి. మెరారీయుల వంశంలో తమ తమ వంశముల చొప్పున తమ తమ పితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారు అనగా 30 ఏండ్లు మొదలుకుని 50 ఏండ్ల వరకు ప్రాయం కలిగి ప్రత్యక్ష గుడారంలో సేవ చేయుటకు సేనగా చేరువారు అనగా తమ తమ వంశములు చొప్పున వారిలో లెక్కింపబడిన వారు 3200 మంది. మెరారీల వంశంలో లెక్కింపబడిన వారు వీరే. యెహోవా మోషే చేత పలికించిన మాటను బట్టి మోషే అహరోనులు వారిని లెక్కించిరి. మోషే అహరోనులు ఇశ్రాయేలు ప్రధానులు లెక్కించిన లేవీల్లో 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయం కలిగి తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారు అనగా ప్రత్యక్ష గుడారంలో సేవయు మోతయు జరిగించు నిమిత్తమై చేరువారందరూ అనగా వారిలో లెక్కింపబడిన వారు 8580 మంది. యెహోవా నోటి మాట చొప్పున మోషే చేత వారు లెక్కింపబడి ప్రతివాడు తన తన సేవను బట్టి తన తన మోతను బట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అతని వలన లెక్కింపబడి. మరియు యెహోవా మోషేకు ఇలా సెలవిచ్చెను, ప్రతి కుష్ఠరోగిని, స్రావం గల ప్రతివాన్ని, శవం ముట్టుట వలన అపవిత్రుడైన ప్రతివాన్ని పాళెములో నుండి వెలివేయవలెనని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపింపుము. నేను నివసించుండు వారి పాళెమును వారు అపవిత్రపరచుకున్నట్లు మగవాన్నేమి ఆడదాన్నేమి అందరినీ పంపివేయవలెను. వారిని ఆ పాళెము వెలుపలికి వెళ్ళగొట్టవలెను. ఇశ్రాయేలు అలాగ చేసిరి. పాళెం వెలుపలికి అటు వారిని వెళ్ళగొట్టిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలు చేసిరి. ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, కహాతీయులు, గెర్షోనీయులు, మెరారీయులు. ఈ కహాతీయుల్లో 2750 మంది, గెర్షోనీయుల్లో 2630 మంది, మెరారీయుల్లో 3200, మొత్తం టోటల్ 8580 మంది వచ్చారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ప్రత్యక్ష గుడారంలో సేవ కొరకు అక్కడ లోకాసు వార్త 1:8 జకర్యా తన వంతు వచ్చినప్పుడు తరగతి క్రమం చొప్పున తన వంతు వచ్చినప్పుడు సేవ చేయడానికి ధూపం వేయడానికి మందిరంలోకి వెళ్ళాడని. అంటే వంతుల వారీగా ఇన్ని వేల మంది ఏం చేస్తారు ఆ కొంచెం మందిరంలో అంటే వంతుల వారిగా ఒకళ్ళు నెల చేస్తే లేదా 3 నెలలు 4 నెలలు వంతుల వారిగా సేవ చేసేవారు వీళ్ళ మందిరంలో ఇన్ని వేల మంది.